బెట్టింగ్ ఉచ్చులో పడొద్దన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కొంతమంది యూట్యూబ్ ఇన్వెస్టర్స్ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నారని, వారి ట్రాప్లో పడొద్దని సూచించారు. బెట్టింగ్ యాప్లు పూర్తిగా మోసపూరితమైనవని, వాటి వల్ల జీవితాలు నాశనమవుతాయని చెప్పారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. యాప్స్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభావితం చేస్తున్నారు చాలామందిని. మొదటి నుంచి కూడా సజ్జనార్ ఐపీఎస్ కూడా దీనిపైన పోరాటం చేస్తున్నాడు. వీటి ట్రాప్లో పడొద్దని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి సజ్జనార్ మనతో ఉన్నారు. చెప్పండి, నిజంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు ప్రభావితం చేస్తున్నారు, చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. మీరు దీని మీద పోరాటం చేస్తున్నారు, ఫర్దర్గా ఏం చెప్పబోతుంది దీనిపైన? అంటే డెఫినెట్లీ, ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బెట్టింగ్ యాప్లో దింపుతున్నారు. దానివల్ల వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా కొంత డబ్బులు చేసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఎక్కువ ఆశపడి మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టడంతో చాలామంది మోసపోతున్నారు. ఇంకా మీరు కొంచెము లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఈ టెక్నాలజీ వల్ల ఈ సైబర్ ఫ్రాడ్స్ కూడా, సైబర్ క్రైమ్ కూడా చాలా ఎక్కువ కావడం జరిగింది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా క్రైమ్ పెరిగింది అంటారు, కానీ క్రైమ్ పెరిగింది బికాజ్ ఆఫ్ సైబర్ క్రైమ్ వల్ల. సో ముఖ్యంగా నేను పబ్లిక్కి కోరేదంటే, దెర్ ఇస్ నో షార్ట్ కట్. కష్టపడితేనే మనకు డబ్బులు వస్తుంది. మీరేదో ఈ షార్ట్ కట్ మెథడ్లో డబ్బులు పెడితే మనకు వస్తుందని చెప్పి అది అంతా మోసము. మీరు ఎవరు కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలు వినొద్దు. సో మీరు ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ కూడా కోరుతున్నాం, మీరు ఎక్కడాದರೂ మోసపోతే ప్లీజ్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్, లేదంటే 1930కు కాల్ చేసి చెప్పండి, ఇట్లా మా డబ్బులు పోవడం జరిగింది. బెట్టింగ్ యాప్ చూస్తే చాలా వరకు అన్ని బ్యాన్ చేసాము, రిమూవ్ చేసాము, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ప్రభుత్వాలు చెప్తుంది. కానీ చాలా వరకు మళ్ళీ రోజుకొకటి కొత్త వస్తుంది కదా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? పబ్లిక్ది ఒక ఆశను వాళ్ళు ఒక అసెట్గా తీసుకొని, పెట్టుబడిగా తీసుకొని వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో మనము విజిలెన్స్, స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా సైబర్ ఆఫీషియల్స్ కూడా బాగా చేస్తున్నారు. సెంట్రల్ కూడా I4C వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఐ థింక్ వాళ్ళు కంటిన్యూస్ చేస్తున్నారు. అందుకు పబ్లిక్ కూడా ఇంకా కొంచెం వెళ్ళాలి. మీరు ఆల్రెడీ మీరు NTV వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, వేరే వాళ్ళు ప్రెస్ ఫ్రెండ్స్ కూడా బాగా చేస్తున్నారు కానీ ప్రచారం. బట్ ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఇది ఎక్కువ జరుగుతుంది. సో ఏదో ఆశపడి వాళ్ళు చేస్తున్నారు. సో ఐ థింక్ ఇంకా కంటిన్యూస్లీ విజిలెన్స్ పెంచుకుంటే డెఫినెట్లీ ఇలాంటి వెబ్సైట్స్ పుట్టుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళపైన కూడా మనం ఉక్కుపాత చూపించవచ్చు. చాలా వరకు నష్టపోయిన తర్వాత దాని నుంచి బయటపడడానికి ఏం చెప్పుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అదే, మీరు సుసైడ్ అనేది ఒక మార్గం కాదు. మీరు మీలాంటి వాళ్ళని ఇంకా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళు కూడా చూసుకోవాలి. మీరు ఏదో జస్ట్ మనకు మోసపోయినానని చెప్పి మీరు సుసైడ్ చేసుకుంటే అది మార్గం కాదు. అలాంటిది ఎవరు కూడా చేయవద్దు. మీరు ఇమీడియట్లీ అలాంటి జరిగితే మీరు ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ద్వారా, లేదంటే మీరే డైరెక్ట్లీ పోలీస్కు